సరే ఇప్పుడు చూస్తున్న వర్మకి, అప్పుడు చూస్తున్న వర్మకి ఏంటి సార్ తేడా? ఎందుకంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవారా? లేదంటే ఇప్పుడు ఏమైనా మారుతూ లే పరిణామక్రమం ఏమైనా జరిగిందా? ఉంటుంది. యేసు ప్రతి మనిషికి ఉన్నట్టే అతనికి ఉంటుంది. అదే సీ ఫోకస్డ్‌గా ఉంటారు కదా! అప్పుడు కొంతమంది. ఒకటి సత్యం. అప్పుడు మా సినిమా తీసినప్పుడు అచ్చంగా టోటల్‌గా ఫోకస్ శివ మీద ఉండేది. ఇప్పుడు సోషల్ కాన్సెప్ట్స్ అవి ఇవి కుక్కల మీద కూడా ఒక కామెంట్ ఇస్తున్నట్టు మల్టిపుల్ అయి ఉంటుంది. వర్మలో ఒక గొప్పతనం ఉంది. నువ్వు డైరెక్ట్గా విమర్శించిన అతనేం పెద్ద సీరియస్గా తీసుకోడు. అది ఒకటి. రెండోది ఒకటి సత్యం, అతను హైలీ ఇంటెలెక్చువల్. అది మాత్రం ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా, అది అతని అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ అతను అడిగే మాట మాత్రం ఆలోచింపజేస్తుంది గ్యారంటీగా. ఒకటైతే చాలా కాలం వెంటాడుతుంది కూడా అతను కొన్ని మాటలు. అందులో నన్ను వెంటాడిన మాట అది ఎంత రియాలిటీ. మనకి డబ్బులు అప్పుడప్పుడు సార్ అది కావాలి ఇది కావాలి అడుగుతుంటే 5,000 10,000 ఇస్తుంటాం కదా. ఈ బాధ అందరికీ ఉంటుంది. వాడు రియల్గా కష్టం వచ్చి అడుగుతున్నాడా, ఊరికే ఉంది కదా అవకాశం వాడుకుంటా కూడా తెలియదు, ఇస్తుంటాం. కొన్నిసార్లు బాధ కలుగుతాయి, ఎన్నిసార్లు వస్తాయా అని. ఒకడైతే ఇండస్ట్రీ పరిచయం అయినప్పటి నుంచి దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు రెగ్యులర్గా సార్ కన్ను ఆపరేషన్ సార్ అంటే ఎప్పుడు ఇచ్చినా మరి చేసుకోయేమిటాయంటే ఈసారి అది అయిపోయింది సార్, ఈసారి మా తమ్ముడికి డబ్బై. వాడు దాదాపు 5 ఏళ్ళు చేసుకోలేదు. ఫైనల్గా ఓ రోజు వచ్చి ఇలా వచ్చాడు. ఏమైందని, చేసుకున్న డబ్బులు చేసుకున్నట్టు ఇంకెందుకన్నా అదంతా నన్ను ఉద్ధరించడానికే. ఏమన్నా అది పెద్ద యుద్ధం. సరే ఓకే వాటెవర్. దీని గురించి వర్మ అద్భుతమైన కామెంట్. ఎవరికైనా డబ్బు సహాయం చేయడం తప్పులేదు, కానీ ఆ సహాయం చేసిన పొందినవాడు వాడికి ఎప్పుడు కష్టం వచ్చినా వీడే గుర్తొస్తాడండి. ఇవ్వనివాడు ఇవ్వండి. అదే పెట్టే అమ్మ ఎలాగా పెట్టదు, పెట్టేం ఉండవు నీకేమైంది అన్నట్టు వెనకటికి ఎవరు అట్లా ఉంటుంది. సో చాలా ప్రాక్టికల్ మనిషి. తర్వాత ఆయనతో కలిసి ఏ సినిమా పనిచేశారు? గాయం. ఆ నెక్స్ట్ సినిమా ఏదో క్షణక్షణం నీకు వేషం లేదు. చాలామంది ఏమిటి కొట్లాడుకున్నారా ఎందుకు వేషం అట్లా ఉంటుంది కదా. రాత్రి చేశారు వెంటనే, శివ తర్వాత వెంటనే. తర్వాత రాత్రి అయితే రాత్రి చేశారా? దెయ్యం అనే సినిమాలో ఉన్నా నేను. ఒక జాంబీ ఏదో అంటే గాయంలో చాలా మంచి వేషం, లాయర్. నేను కోట శ్రీనివాసరావు. మైకిల్ జాక్సన్ వాడికి ఏమా డ్యాన్స్ చేస్తున్నాడు, వాడికి ఏం అది వాడికి 3 కోట్లు ఇస్తారు. 3 కోట్ల అలాంటి డైలాగ్ వెరీ రియలిస్టిక్. అదే వర్మ అంటేనే రియలిజం అనుకో. ఆ తర్వాత చేసాం కొన్ని మన సునీల్ హీరోగా అప్పలరాజు అందులో. అలాగే మన రౌడీలో చాలా మంచి తమాషా అయిన విషయం అతనే డిజైన్ చేశాడు. అన్నీ అయ్యాక అన్న అరే ఇది బాగుందండి, ప్రతి డైలాగ్ అనేది పెట్టి భరణి గారు అంటాడు. అప్పటికి ఇప్పటికి ఏంటి సార్, ఇప్పుడు వ్యక్తిగా కాదు డైరెక్టర్గా ఎంత చేంజ్ కనిపించింది? ఆ తర్వాత నేను పెద్ద సినిమాలు ఏం చూడలేదు అతనివి. చూసినా కూడా అంటే పనిచేసినప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పలరాజు అనుకోండి, అప్పుడు బాగానే ఉంది. అప్పుడు అంతే కదా, పెద్ద తేడా ఏమనిపించలేదండి నాకు. ఈ సోషల్ మీడియాలో ఎంటర్ అయిన తర్వాతనే ఏదో అంత బిజీయెస్ట్ పర్సన్ సోషల్ మీడియాలో ఇంకెవరు లేరేమో అనుకుంటా. అంత సోషల్ మీడియాని అలా వాడుకున్న వాళ్ళు కూడా లేరు. ఒక మాట అన్నాడంటే ఇంకా దాని చుట్టూ ఒక 4 రోజులు తిరుగుతూ ఉంటుంది ప్రపంచం. కానీ ఆయన లాజిక్ పట్టుకుని మాట్లాడతాడు. నేను అదే చెప్తాను కదా, ఇప్పుడు అతని అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోవచ్చు గాక అతను చెప్పింది మాత్రం వెంటాడుతుంది. అబ్బా భలే అన్నాడే, మనం ఎందుకని లేకపోయేలాగా. ఆయన రండి ప్రభావం.